శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల జలాశయంలోకి వరద నీరు. చెన్నూరు వద్ద పెన్నా నదిలో నీటి ఉధృతి. శ్రీశైలం జలాశయం అనుబంధంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం జలాశయం వరద నీరును నంద్యాల సమీపంలో కుందు నదిలోకి వదలడంతో అక్కడ నుంచి వల్లూరు మండలం ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద పెన్నా నదిలో చేరుతున్నది. ఆదినిమాయపల్లి ఆనకట్ట ద్వారా చెన్నూరు మీదుగా ప్రవహిస్తూ సోమశిల జలాశయంలోకి వరద నీరు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం పెన్నా నదిలో 10,520 క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తున్నది. గత 5 రోజులుగా పెన్నా నదిలో 10,000 క్యూసెక్కులు తగ్గకుండా నీరు సోమశిల జలాశయంలోకి వెళ్తున్నది. వల్లూరు మండలం ఆది నిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద నుంచి కడప మెయిన్ కెనాల్కు 150 క్యూసెక్కులు పైబడి కేసీ కెనాల్ అధికారులు వదులుతున్నారు. కడప, పాత కడప, చెన్నూరు మండలంలో కేసీ కెనాల్ ఆయకట్టులో నీటిని వినియోగిస్తున్నారు. పెన్నా నదిలో వరద నీటి ప్రవాహాన్ని ఆది నిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద కేసీ కెనాల్ ఏఈ జమాల్ వల్లి వారి సిబ్బంది నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అలాగే చెన్నూరు వద్ద కొండపేట, చెన్నూరు పెన్నా నది వంతెన పైనుంచి చెన్నూరుకు చెందిన సెంట్రల్ వాటర్ కమిషనర్ అధికారులు వారి సిబ్బంది నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. పెన్నా నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నదిలోకి ఎవరు దిగొద్దని మండల రెవెన్యూ అధికారులు ఆదేశించారు.